హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే జటాధర మూవీ గురించి మనమైతే ముచ్చటేద్దాం. సో జటాధర సుధీర్ బాబు, మహేష్ బాబు వాళ్ళ బామ్మది మనకు తెలిసిన విషయం అనమాట. సో ప్రేమ కథా చిత్రం ఎంత బాగుందో, ఎంత కామెడీ హర్రర్ జోనర్లో వచ్చిందో. సో ఈ సినిమా కూడా నేను ఆ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని సినిమాకి వెళ్ళాను అన్నమాట. సో ఇప్పుడైతే మనం దాని గురించి ముచ్చటేద్దాం. సో ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సపోర్ట్ ఫర్ మీ రెక్కీ లైఫ్. సో ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం. జటాధర. జటాధర అంటే ఒక రాక్షసి అన్నమాట, ధనరాక్షసి అని. మనం పూర్వకాలంలో మనకి కొన్ని కథలు వింటూ ఉంటాం. సో ఒక బంగారు గనులు కానీ, లంక బిద్దలు కానీ అక్కడక్కడ ఉన్న కాడ అవి ఒక శక్తిని చేసి అక్కడ పెడతారు, ఒక పాముని చేసి పెడతారు అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. సో అది బంగారం దగ్గర ఉండేది దయ్యాన్నే జటాధర అని అంటారు అనమాట. సో మనకు కొంతమంది దయ్యం అంటారు, కొంతమంది శక్తి అంటారు, కొంతమంది చాలా చాలా రకాలుగా అంటారు అనమాట. సో ఇది ఈ సినిమా కంటెంట్ వచ్చేసి ఆ దయ్యాన్ని చే నుండి తప్ దయ్యాన్ని పడగొట్టేసి అక్కడున్న బంగారాన్ని తీసుకొని రావడమే ఈ సినిమా కంటెంట్ అన్నమాట. సో బంగారం కోసమే ఫైట్ అనమాట. సో ఇప్పుడైతే మూవీ ఇలాంటి స్టోరీస్ అయితే మనకి చెప్పుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. కానీ మూవీలో చూపించేటప్పుడు కూడా చాలా ఎగ్జిక్యూటివ్ చేసేటప్పుడు ఆ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అవన్నీ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. సో ఎక్కడ బెడిసి కొట్టినా సినిమాకే పెద్ద దెబ్బ ఆడిద్ది. సో బేసిక్‌గా ఈ సినిమాలో వచ్చేసి దయ్యాన్ని దయ్యం లెక్క చూపించినట్టే ఉన్నది గానీ, అది దయ్యమా కాదా అనే ఇంటెన్షన్‌తో ఉన్నది. సో అదైతే బాగా వర్కౌట్ అవ్వలేదు. నాకైతే అదైతే బెడిసి కొట్టింది అని అనిపించిందనమాట. సో సెకండ్ థింగ్ ఏంటంటే గ్రాఫిక్స్, యానిమేషన్స్, ఏఐ అసలు ఎందుకు యూజ్ చేసిర్రురా అయ్యా ఈ సినిమాలో అని చెప్పేసి అనిపించిందంట మనకు. సో కొన్ని సినిమాలు చూస్తే మనకు అనిపిస్తుంది చాలా న్యాచురల్గా, చాలా రియలిస్టిక్గా, చాలా హర్రర్‌గా, చాలా ఇంటెన్సిటీగా కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. ఎంత చూడాలనిపిస్తుంది అనమాట. సో దీంట్లో ఏఐ ఇమేజెస్ వాడి, ఏఐ వీడియోస్ వాడి, ఏఐ గ్రాఫిక్స్, యానిమేషన్ ఇవన్నీ అయితే బెడిసి కొట్టినాయి అనమాట. ఆ హర్రర్ ఎఫెక్ట్ అనేది తీసుకురాలేకపోయిందనమాట. సో ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే సుధీర్ బాబు అయితే చించేసిండు. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే యాక్టింగ్ విషయానికి వస్తే సుధీర్ బాబు అయితే చించేసిండు. చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేసిండనమాట. సో ఇంకా మూవీ చూడడానికైతే ఇట్టా ఫట్టా అంటే నాకు తెలిసి మూవీ అయితే బాలేదు. అంత మనం బయట చెప్పుకోదగ్గ కథని ఒక స్క్రీన్ ప్లే మీద చూపించడంలో డైరెక్టర్ విఫలమైండు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అంత బడ్జెట్ ఖర్చు పెట్టి, అన్ని కోట్లు ఖర్చు పెట్టి, అంత సినిమా తీసి చివరికి ఇలాంటి రివ్యూస్ తెప్పించుకొని, ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న సినిమా జటాధర అట్టర్ ఫ్లాప్ అని చాలా చాలా రివ్యూస్ అయితే వస్తున్నాయి. సో ఇది అట్టర్ ఫ్లాప్ అంటున్నారు ఎందుకు, ఏమాత్రం ఉంటుందని చెప్పేసి మనం వెళ్ళి చూసి వచ్చి రివ్యూ చెప్తున్నమాట. సో వీడియో అయితే చాలా అంటే చాలా డల్గానే ఉంది. సో ఈ సినిమాతోటి సుధీర్ బాబు కమ్‌బ్యాక్ ఇస్తాడని అనుకున్నా, కానీ మళ్ళీ ఇది ఫ్లాప్‌గానే మిగిలిపోయింది. సో నెక్స్ట్ టైం బెటర్ లక్ సుధీర్ బాబు. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోతో మనం మీ ముందుకు వస్తాను. సో అప్పటి వరకు బాయ్ బాయ్.